నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు? అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్క రోజన్నా? వీళ్ళది ఒక్క రోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా, అయ్యనేమో ముక్కు నలుపుతాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన, మంచి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు రాలే, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపాలి, పంపించుడు అని మీ క్యాండిడేట్లు బకరా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళా వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్గానే పులి అనుకున్నాడు. సంవత్సరం రేపాయ పేపర్ పులి